మనం ఈ రోజున వాక్యుద్ధాన్ని నిమిత్తమై ఈ రోజున ప్రసంగ అంశం దేవుని న్యాయ తీర్పులు, ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని న్యాయ తీర్పులు మనం ఓబద్యా గ్రంథంలో నుండి ఈ రోజున మనం నేర్చుకుందాం. ఓబద్యా అన్న మాటకు అర్థం వన్ హూ సర్వ్స్ ద లార్డ్, ప్రభు యొక్క పరిచారకుడు. వన్ హూ సర్వ్స్ ద లార్డ్, ప్రభు యొక్క పరిచారకుడు. హబక్కూక్ గారు ఎవరి మీద ప్రవచించాడు? ఇశ్రాయేలా. బబులోనీయుల మీద ప్రవచిస్తున్నాడు. బబులోనీయులు వస్తున్నారు అనగా అప్పుడు ప్రవచించాడు. నహూమ్ గారు నినేవే పట్టణస్థుల మీద ప్రవచించాడు. అలాగే యోనా గారు ఎవరి మీద ప్రవచించాడు? యోనా గారు చేప కడుపులో పడ్డాడు కదా, నినేవే పట్టణం మీద ప్రవచించాడు. అలాగే ఓబద్యా గారు ఎదోమీలు మీద ప్రవచించాడు. ఎదోమీలు మీద, ఓకే, ఎదోమీలు మీద ప్రవచించాడు. ఈ ఎదోమీలు ఎవరై ఉన్నారు? ఆదికాండం 36వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 36 verses 8 and 9. అప్పుడు ఏసావు శేయీరు మన్యములో నివసించెను. శేయీరు మన్యములో నివసించెను. ఏసావు అనగా ఏదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏసావు వంశావళి. ఓకే, ఓబద్యా గారు ఎవరి మీద ప్రవచిస్తున్నాడు? ఎదోమీల మీద ప్రవచిస్తున్నారు. ఈ ఎదోమీలు ఎవరు? ఏసావు వంశస్థులు. ఓకే, ఇశ్రాయేల్ దేశంలో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల్లో సొలొమోన్ గారు చనిపోయిన తర్వాత 2గా విభజించబడింది. ఉత్తర భాగంలోనేమో 10 గోత్రాలు ఉన్నాయి, దక్షిణ భాగంలోనేమో 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 10 గోత్రాలు కూడా దేవుణ్ణి వెంబడించకుండా విగ్రహారాధన చేసినందుకు దేవుడు అశూర్యుల్ని పంపించి దేవుడు వారిని శిక్షించారు. దాన్ని చూసిన నేర్చుకోకుండా యూదా ప్రజలు కూడా అదే విగ్రహారాధనలో పడినప్పుడు దేవుడు బబులోనీయుల్ని పంపించాడు. బబులోనీయుల్ని పంపించినప్పుడు బబులోనీయులు అసలు ఏమీ కూడా మిగల్చలేదు. అప్పులోళ్ళు వచ్చారనుకోండి, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు మీ ఇంటికి వచ్చారనుకోండి, నీ దగ్గర డబ్బులు, చేతిలో డబ్బులు లేకపోతే ఇంటిలో వస్తువులను ఎలాగైతే తీసుకెళ్ళిపోతారో, ఎదోమీలు ఏం చేశారంటే యూదా దేశంలో నాశనం జరుగుతుంటున్నప్పుడు అక్కడ ఇల్లు కాలిపోతుందిరా బాబు అని బాధపడుతుంటుంటే పక్క దేశస్తులు ఎదోమీలు ఏం చేశారంటే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న టీవీ, మంచం మొత్తం లాక్కొని పోతున్నారు. ఎదోమీలు ఎవరై ఉన్నారు? ఏసావు వంశస్థులై ఉన్నారు. ఏసావు వంశస్థులు ఎవరికి సహాయపడాలి? తమ్ముడైన యాకోబుకి వంశస్థులకి సహాయపడాలి. తమ్ముడైన యాకోబుకి సహాయం చేయకుండా వాళ్ళ ఇల్లు కాలిపోతూ ఉంటుంటే ఇల్లుని దోచుకుంటున్నారు. ఎవరైనా కానీ బబులోని చేతిలో నుండి ఎవరైనా తప్పించుకున్నారనుకోండి, ఆ తప్పించుకున్న వాళ్ళని పట్టుకొని తిరిగి బబులోన్ దేశస్తులకు ఇస్తున్నారు. వీరు చేసిన మూర్ఖత్వాన్ని చూసి దేవుడు న్యాయ విధిని అర్పిస్తున్నాడు. ఎవరికంటే ఎదోమీల మీద దేవుడు జడ్జ్మెంట్ చూపిస్తున్నాడు. ఓకే, మీరు ఇంటికి వెళ్ళినాక ఆ అధ్యాయం మొత్తం చదివారనుకోండి, ఓబద్యా గ్రంథం మొత్తం చదివారనుకోండి, మనకి కనిపిస్తుంది. అయితే మనకు అర్థం కావటానికి కీర్తన గ్రంథం 137వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యెరూషలేం పాడైపోయిన రోజుని జ్ఞాపకం తెచ్చుకో. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిరి కదా. అని వారు చాటారంట. చూడండి, ఇశ్రాయేల్ దేశం నాశనం అయిపోతుంటుంటే, బబులోనీయులు వచ్చి నాశనం చేస్తుంటుంటే పక్క దేశస్తులైన ఎదోమీలు వచ్చి ఏమంటున్నారు? వీరిని నాశనం చేయండి అని అంటున్నారు. దాన్ని చూసి దేవుడు దుఃఖపడుతూ రాసిన గ్రంథమే ఓబద్యా గారు రాసిన గ్రంథమే ఓబద్యా. ఓకే, మనం ఈ రోజున దేవుని యొక్క న్యాయ తీర్పులు అన్న దాంట్లో నుండి మనం అదే 15 వచనాల్లో నుండి, ఓబద్యా గ్రంథం మొదటి 15 వచనాల్లో నుండి మనం 3 విషయాల్ని నేర్చుకుందాం. ఒకటి, దేవుని న్యాయ తీర్పు సత్యాన్ని ఎదుర్కొనేలా చేస్తుంది. The judgment of God makes everyone to face truth. దేవుని న్యాయ తీర్పు సత్యాన్ని ఎదుర్కొనేలా చేస్తుంది. ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ మేక్స్ ఎవ్రీవన్ టు ఫేస్ ట్రూత్. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఓకే,
ఈ జీవితంతో మనం ఎలాగన్నా బ్రతకచ్చు, ఈ ప్రాణంతో మనం ఎట్లాగన్నా బ్రతకచ్చు. మై రోడ్, మై రూల్స్, మై బైక్ అని చెప్పుకోవచ్చు. నా బైకు, నా రోడ్డు, నా రూలు, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అని బ్రతకచ్చు. నువ్వు తింటూ తాగుతూ నీ జీవితాన్ని గడుపుకోవచ్చు. నీకు నచ్చినట్లుగా మాట్లాడచ్చు, నీకు నచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు, నీకు నచ్చినట్లుగా చూడొచ్చు. నీ జీవితంతో, నీ బ్రతుకుతో ఏమన్నా చేయొచ్చు. కానీ నువ్వేం చేశావో అని అడిగే ఒక ఆయన ఉన్నాడు. లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు నీలో ఉన్న సత్యం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎందుకు అడుగుతాడు? ఈ జీవితం మంది కాదు, ఈ ప్రాణం మంది కాదు. మనం ఎట్లాగన్నా జీవించవచ్చు, నువ్వు ఎట్లాగన్నా జీవించవచ్చు. నన్ను చూసేవాడు లేడు, నన్ను అడిగేవాడు లేడు, నేను ఎట్లాగన్నా బ్రతకచ్చు, నీకెందుకురా, నేను ఎట్లా బ్రతికితే నీకెందుకురా అని చెప్పచ్చు. కానీ నీ జీవితం గురించి అడిగే ఒక ఆయన ఉంటాడు. ఆ న్యాయ తీర్పులో సత్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, ఎక్లెసియాస్ చాప్టర్ 11 verse 9. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు సంతోషించు. నీ యవ్వన కాలమందు, నీ యవ్వన వయసులో నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయం ఏం చెప్తా చెయ్యి. నీ కోరిక చెప్పునను, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పునను, నువ్వు నీకు నచ్చినట్టుగా చూసుకో. నీ దృష్టి యొక్క నచ్చినట్టుగా ప్రవర్తింపుము, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. మనం ఎలాగన్నా జీవించవచ్చు. ఎవరు నన్ను చూడట్లేదు కదా అని జీవించవచ్చు, నన్ను అడిగేవాళ్ళు లేడు కదా అని బ్రతకచ్చు. కానీ ఈ జీవితం మంది కాదు గనుక ఇచ్చిన ఆయన అడుగుతాడు, నువ్వు ఎలా గడిపావు, ఎలా యూజ్ చేసుకున్నావు నేను ఇచ్చిన జీవితాన్ని. నేను క్రాంతికి 10,000 రూపాయలు ఇచ్చానండి. చెన్నైకి పోయి ఒక ప్యాడ్ కొనుక్కురా, ఒక బుక్ కొనుక్కురా అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చే పంపించాను. పంపించినప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఖర్చు పెడతాడు? తనకు నచ్చినట్టుగా ఖర్చు పెడతాడా? ఎందుకు? ఆయనకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టాడు. ఆయన లెక్క రాసుకుంటాడు. 10,000 రూపాయలు, 600 రూపాయలు ఛార్జీలు అయినాయి, 10 రూపాయలు టీ తాగా, 100 రూపాయలు అక్కడ ఉన్నాను నేను. ప్రతి దానికి కూడా లెక్క రాసి తీసుకొస్తాడు. ఎందుకు? ఆ డబ్బులు ఆయనది కాదు, ఆయన చేతిలో ఉన్న డబ్బులు ఆయనది కాదు కనుక, నేను ఇచ్చా కనుక లెక్క తీసుకొస్తాడు. ఇదిగో ఈ 10,000 రూపాయలు ఇంత ఖర్చు పెట్టాను. ఆయనకి నచ్చినట్టుగా ఏ రోజు కూడా చేయడు ఆ డబ్బులతో. ఎందుకు? ఆయనది కాదు, నేను ఇచ్చాను కనుక. ఇచ్చినోడు అడుగుతాడన్న భయం. ఈ జీవితం కూడా మంది కాదు. మనకి నచ్చినట్టుగా బ్రతకచ్చు అని అనుకుంటామేమో, కానీ ఈ జీవితం మంది కాదు కనుక ఈ జీవితం ఇచ్చిన ఆయన అడుగుతాడు మనల్ని. ఏమన్నా చేయొచ్చు మీ బ్రతుకులో. తాగొచ్చు, పొగ తాగొచ్చు, అమ్మాయిలతో తిరగచ్చు, అబ్బాయిలతో తిరగచ్చు, వ్యభిచారం చేయొచ్చు, పిచ్చి పిచ్చి చిత్రాలన్నీ చూడొచ్చు, పొర్నోగ్రఫీని చూసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అని న్యాయ తీర్పు దినాన్న మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. నా నోరుండి నా నోరురా, నేను నచ్చినట్టుగా నేను మాట్లాడతాను రా అని చెప్పచ్చు నువ్వు. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. కానీ న్యాయ తీర్పు దినాన్న మనం సత్యాన్ని ఎదుర్కోవాలి. ఇక్కడ ఏదోమీయులు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు అసలే నాశనంలో ఉండి ఏడుస్తూ కూర్చుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోచుకుంటున్నారు. వారి నాశనాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడు లేడు అనుకున్నారు. కానీ దేవుడు ఆ ఎదోమీయుల గురించి ఏమంటున్నాడో చూడండి. 1 తన ప్రజలకి బలత్కారము చేసినందుకు ఏదోము మీద న్యాయ తీర్పు విధిస్తున్నాడు.
ఓబద్య గ్రంథంలో 10వ వచనాన్ని చూడండి. నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. నువ్వు బలత్కారం చేసావు కనుక నువ్వేమవుతావు? అవమానం పొందుతావు. ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమైపోతావు. ఏదో ఏమనుకున్నాడంటే, మా తమ్ముడికి నేను ఏం చేసినా పర్వాలేదు, నన్ను అడిగేవాడు లేడు అని అనుకుంటున్నప్పుడు, ఏదో మీరు ఇశ్రాయేలు ప్రజలు నాశనంలో ఉంటున్నప్పుడు వాళ్ళు బలత్కారం చేశారు, దోచుకున్నారు వాళ్ళని. రెండేంటంటే, తన ప్రజల శ్రమల మధ్యలో దూరంగా ఉండి నాశనాన్ని చూస్తూ సంతోషిస్తున్నారు వాళ్ళు. తన ప్రజల శ్రమల మధ్యలో దూరంగా నాశనాన్ని చూసినందుకు దేవుడు న్యాయాన్ని విధిస్తున్నాడు ఎదోమీల మీద. ఎదోమ్ ఈస్ ఫేసింగ్ గాడ్స్ జడ్జ్మెంట్ ఫర్ స్టాండింగ్ అలూఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. 11వ వచనం చూడండి. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు. పరదేశులు అంటే ఎవరక్కడ? అంటే ఎవరండి? బబులోనీలు వచ్చి వాళ్ళు నాశనం చేస్తుంటున్నప్పుడు అన్నయ్య కూడా వచ్చి చీటీలేస్తున్నాడు. అన్నయ్య కూడా వచ్చి శత్రువులతో చేతులు కలిపాడు. తమ్ముడిని సహాయం చేయకుండా నాశన దినాన్న అన్నయ్య సంతోషిస్తున్నాడు, బలత్కారం చేస్తున్నాడు. దేవుడికి అది నచ్చక తన ప్రజలకి బలత్కారం చేసినందుకు ఎదోము మీద న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. తన ప్రజల శ్రమల మధ్యలో దూరంగా నాశనాన్ని చూసినందుకు దేవుడు న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. మూడోదిగా, శత్రువులతో చేతులు కలిపినందుకు దేవుడు న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు ఎవరు? బబులోనీలు. శత్రువులతో అన్నయ్యలైన ఎదోమీలు చేతులు కలిపినందుకు దేవుడు వారి మీద న్యాయ తీర్పు విధిస్తున్నాడు. ఇదేంటయ్యా న్యాయ తీర్పు గురించి చెప్పి నన్ను భయపెడుతున్నావు? ఎప్పుడు ఆశీర్వాదం ఎంత బాగుండును అంటే దేవుని స్వభావం మనం నేర్చుకోవాలి. దేవుని వ్యక్తిత్వం, హిజ్ నేచర్. దేవుని స్వభావాన్ని ఒక్క సైడ్లో నుండే నేర్చుకోకూడదు. ఒక వ్యక్తి అందంగా ఉన్నాడో లేడో అని ఎలా తెలుస్తుంది? మొత్తం చూసినప్పుడు. ఒకవైపు ముక్కు ఒకటే చూడవు, నువ్వు మొత్తం చూస్తావు. దేవుని యొక్క అందం తెలుసుకోవాలంటే ఒక ముక్కు ఒక్కటే చూస్తే కుదరదు, మొత్తాన్ని చూడాలి. దేవుని న్యాయ తీర్పు సత్యాన్ని ఎదుర్కొనేలా చేస్తుంది. హల్లెలూయా. తన ప్రజలు బలత్కారం చేసినందుకు ఎదోము మీద న్యాయ తీర్పు విధిస్తున్నాడు. తన ప్రజల శ్రమల మధ్యలో దూరంగా నాశనాన్ని చూసినందుకు దేవుడు న్యాయ తీర్పు విధిస్తున్నాడు. మన సంఘంలో ఒక టైంలో మున్సిపాలిటీ వాళ్ళు మన గోళ్ళన్నీ పడగొడుతున్నారండి. పడగొడుతున్నప్పుడు మనకి చాలా బాధేస్తుంది, వేదనగా ఉంది. మనకి వేదనగా ఉంటుంటే ఆ టైంలో ఇంకా కొంతమంది ఉన్నారు, డాబా పైన నుండి కూర్చొని చూస్తూ ఆ కుర్చీ వేసుకొని చక్కగా చూసుకుంటూ ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అదే జరుగుతుంది. నా ప్రజలైన యాకోబు వంశస్థులకి, ఇశ్రాయేలుకి నాశనం జరుగుతుంది చూసి కూడా నువ్వు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు చూడండి, మనం చదువుదాం 12వ వచనాన్ని చూడండి. అక్కడ 12వ వచనంలో నుండి మనకి ఏం కనిపిస్తాయంటే, ఇది చేసి ఉండకూడదు, ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్తూ ఉంటాడు దేవుడు. చూడండి 12వ వచనాన్ని చూడండి. నీ సహోదరుని శ్రమ అనుభవ దినము చూచి, నీ సహోదరుని శ్రమ దినాన్ని చూసి నీవు ఆనందమొంద తగదు. నువ్వేం చేయకూడదు? ఆనందించకూడదు. యూదావారి నాశన దినాన్న వారి స్థితిని చూసి నువ్వు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున, నా ప్రజల ఆపద్దినాన్న వారి గుమ్మములలోనికి చొరబడ తగదు. నువ్వు వారి గుమ్మంలోకి చొరబడకూడదు. నువ్వు వారి ఆపద్దినాన్న నీవు సంతోషపడుచు వారి బాధను చూడ తగదు. వారి బాధ చూడ తగదు. వారి ఆపద్దినమున
నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. అడ్డత్రోవలను నిలవకుండా ఉండాల్సింది. శ్రమ దినాన్న అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. చూడండి, ఎదోమీయులు ఎంత ఘోరం చేస్తున్నారో దేవుడు 7 కార్యాల గురించి చెప్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే 8 కార్యాలు ఉంటాయి. తెలుగు బైబిల్లో మనకి 7 విషయాలు కనిపిస్తాయి. సహోదరుని శ్రమ దినాన్ని చూసి నువ్వు ఆనందించావు. యూదావారు అంటే నీ సహోదరుడు యొక్క నాశన దినాన్న వారి స్థితిని చూసి నువ్వు సంతోషించావు. నువ్వు నా ప్రజల ఆపద్దినాన్న వారి గుమ్మంలోకి నువ్వు జ్వరపడ్డావు. వారి ఆపద్దినాన్న నువ్వు సంతోషపడుచు వారి బాధని చూస్తూ ఉన్నావు. వారి ఆపద్దినాన్న వారి ఆస్తిని లాక్కుంటూ పోయావు. నువ్వు వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలో నువ్వు నిలబడ్డావు. బబులోనీళ్ళు వచ్చి అందరినీ చంపుతూ ఉంటుంటే పాపం ఉన్న ప్రజలు తప్పించుకుందాం, ప్రాణంతో కాపాడుకుందాం అని చెప్పి పారిపోయి సితారా సెంటర్లో నిలబడ్డారు. సితారా సెంటర్లో నిలబడితే ఎదోమీయులు వచ్చారు. అర్రే మా అన్నయ్య కుటుంబస్తులు వచ్చారే అని సంతోషపడితే అన్నయ్య కుటుంబస్తులని ఎదోమీయులు పట్టుకొని బబులోను చేతులకు అప్పగించారు. నువ్వు చేసింది ఘోరమైన పని ఎదోమీయులారా. శ్రమ దినాల్లో వారిలో శేషించిన వారిని శత్రువుల చేతిలోకి అప్పగించేశావు నువ్వు. బబులోనీయులు ఎవరైతే మర్చిపోయారో ఇశ్రాయేల్ ప్రజల్ని, మర్చిపోయిన ఇశ్రాయేల్ ప్రజలు ఎదోమీయులు ప్రతి ఇంటికి ఎవడు దాక్కుంటున్నాడని చెప్పి దాక్కున్నోడిని ప్రతి ఒక్కరిని పట్టుకొని మళ్ళీ ఆ శత్రువు చేతికి అప్పగించేశారు. ఎందుకని ఎదోమీయులు ఇలా చేస్తున్నారంటే నన్ను అడిగేవాడు లేడు అని అనుకున్నారు. నాకు నచ్చినట్టుగా నేను బ్రతకచ్చు అనుకున్నారు. నేను ఏమన్నా చేయొచ్చు, మావన్నా మాట్లాడచ్చు అనుకున్నారు. కానీ న్యాయ తీర్పు దినాన్న సత్యాన్ని ప్రతి మనిషి కూడా ఎదుర్కోవాల్సిందే. దేవుణ్ణి మనం ఎలా చూస్తామంటే కనికరం గల దేవుడే, కృపగలగ దేవుడే. కానీ ఆయన ఎవరు కూడానంటే ఆయన న్యాయమూర్తి అయి ఉన్నాడు. హీ ఈజ్ ఎ జడ్జ్, హీ లవ్స్ జస్టిస్. న్యాయకర్త అయి ఉన్నాడు ఆయన. న్యాయకర్త అంటే హీస్ లార్డ్ ఓవర్ జస్టిస్. అంటే న్యాయం జరగాలని చూస్తాడు. న్యాయం జరగాలి అని చూసినప్పుడు, మనలో ఏమైనా తప్పు కనిపించినప్పుడు, మనల్ని సరి చేసినప్పుడు మనకు ఆయన మీద కోపం వస్తుంది. దేవుడి మీద మన జీవితంలో మనకి నచ్చినట్టుగా లేనప్పుడు, మనం నిరుత్సాహం చెందినప్పుడు మనం దేవునితో అడిగే ప్రశ్న ఏంటి? ఎందుకు చేసావు నాకు? అంటే దేవుడు మనకు ఎలా కనిపిస్తాడు? మంచోడుగా కనిపిస్తాడు. ఆయన మంచివాడే. కానీ మనకు అది నచ్చినప్పుడు దేవుని మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన కనికరాన్ని మనం హక్కుగా వాడుకుంటున్నాం. ఆయన కృపని మనం హక్కుగా వాడుకుంటున్నాం. హిస్ గ్రేస్ ఇస్ నాట్ ఎ రైట్, హిస్ గ్రేస్ ఇస్ ఎ గిఫ్ట్. ఆయన కృప మన హక్కు కాదు, ఆయన కృప మనకి బహుమానమై ఉన్నది. హక్కుకి బహుమానానికి తేడా ఉంది. హక్కు అంటే చేసి పెట్టు, బహుమానం అంటే అయ్యా నేను ఏ పార్టీ వాడినయ్యా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నేనేం చేసినా పర్వాలా, ఏం మాట్లాడినా పర్వాలా, ఆయన మంచోడు, ఆయన మంచివాడే, దాంతోపాటు ఆయన న్యాయమూర్తి కూడా. మీకు అర్థం కావాలంటే పోయిన ఆదివారం పెన్లు, ఎరేజరు, పెన్సిల్ అన్నీ ఇచ్చారు. అన్నీ ఏమి అనౌన్స్ చేశారు? వచ్చిన పిల్లలకే ఇస్తా అని చెప్పారు. అమ్మలు ఎవరైనా ఉంటే మీ పిల్లలు దూరం ప్రాంతంలో ఉంటే నెక్స్ట్ ఆదివారం ఇస్తాము అని చెప్పారు కదా. సో ఆ రోజున ఎవరే తీసుకోవాలి? వచ్చిన పిల్లలే తీసుకోవాలి. ఆరాధన అయినమ్మంటే నా దగ్గర లైన్ కట్టారు. ఏంటో ప్రార్థనకి ఏమో అనుకుంటుంటే, లేదు మా అబ్బాయి ఆడ
మా అమ్మాయి ఏడా, ఇంకా పక్కన చెప్తుంది బ్లెసన్ బాబు మంచోడు, అడుగు ఇచ్చేస్తాడు. నేను మంచోడు కాదు, ఓకే, బ్లెసన్ బాబుని అడుగు మంచోడు ఇస్తాడు. అంటే ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అంటే హక్కుగా వాడుకుంటున్నావు నువ్వు. నేను చెప్పాను అమ్మా ఇవ్వను అని చెప్పట్లా. వచ్చే పిల్లలు వాళ్ళకి అందకపోతే అయిపోయిందనుకో వాళ్ళు బాధపడతారు. చెప్పారు కదా అమ్మలందరికీ వచ్చే వారం ఇస్తానన్నారు కదా, కోపం వచ్చేసింది ఆమెకి, కోపం వచ్చింది. దేవుడు మన జీవితంలో ఏదన్నా మనకి నచ్చింది చేస్తే మనకి దేవుడి మీద కోపం వస్తుంది. ఎందుకు? నువ్వు మంచోడు, మంచిగా చేయాలి నువ్వు. మనం ఏం చేసినా పర్వాలా, మనం ఎట్లా మాట్లాడినా పర్వాలా, మనం ఎట్లా బ్రతికినా పర్వాలా, నువ్వు చేసేది మటుకు మంచిగా చేయాలి నాకు. దేవుడు న్యాయాన్ని విధించినప్పుడు సత్యాన్ని ఎదుర్కోవాలి. ఏం చేసావు నువ్వు? నీ జీవితంతో ఏం చేసావు నువ్వు? ఆయన ప్రేమామయుడే, కనికరవంతుడే, కృపామయుడే, కానీ అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ఎ జడ్జ్. ఆయన న్యాయమూర్తి అయి ఉన్నాడు. పోయిన సంవత్సరం పాటలు పాడటానికి కొంతమందిని తీసుకున్నాను, ఆడవాళ్ళని మగవాళ్ళని. వాళ్ళల్లో కొంతమందిని తీసేసరికి వాళ్ళు ఏమన్నారంటే బ్లెసన్ అన్నయ్య మంచోడు కాదు, నీ గురించి ఏమనుకుంటారన్నయ్య, తీసుకో అన్నయ్య. అక్కడ ఎందుకు తీసుకుంటారు పాటల్లోకి? నీ స్వరం బాగుంటే తీసుకుంటారు, అంతే మాత్రాన్ని నువ్వు నేను దోస్తులని కాదు తీసుకునేది. నేను ఒక వ్యక్తి యొక్క మంచితనం దాన్ని హక్కుగా మనం వాడుకోకూడదు. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క కనికరాన్ని మనం హక్కుగా కాదు, నాకు అర్హత లేదది కానీ నువ్వు ఇచ్చావు, దట్ ఈస్ గిఫ్ట్. ఇశ్రాయేలు ప్రజల యొక్క నాశనం ఎందుకంతా నాశనం అయిపోయారు? వారి విగ్రహారాధన వారిని నాశనంలోకి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ బూడిద ఎందుకు ఇచ్చావు మాకు అన్నారు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తే ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడిగారు. ప్రేమించనందుకు కాదు, హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన న్యాయమూర్తి కనుక, ఆయన న్యాయమూర్తి కనుక చేశాడు. ఆయన న్యాయ తీర్పునందు సత్యాన్ని మనం ఎదుర్కోవాలి. అటువంటి దినాన్న ఏదో మీరు ఏం చేస్తున్నారు? వారిని అపహర్షిస్తున్నారు, వాళ్ళు బలాత్కారం చేస్తున్నారు, వాళ్ళకున్న శేషించిన వారిని తిరిగి ఇచ్చేస్తున్నారు బాబు శత్రువుల చేతిలోకి. ఎందుకు? మమ్మల్ని అడిగేవాడు ఎవ్వరు లేడు అనుకున్నారు. ప్రియ తమ్ముడు చెల్లి, మన జీవితంలో ఏ రోజు కూడా ఏ భావం రాకూడదంటే నా ఇష్టం, నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతుకుతా అనుకోకూడదు. ఎందుకంటే లెక్క అడిగే ఒక రోజు ఉన్నది. ఏమంటే మనం ఈ ఫస్ట్ పాయింట్లో మనం 3 విషయాల్ని నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా? తన అభిషక్తుల్ని ముట్టడానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. నీతిమంతుల్ని ముట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడు. ఎందుకు? అభిషక్తులైన మనం ఆయన వంశావళమై ఉన్నాం. నీతిమంతులైన మనం ఆయనకు చెందిన వాళ్ళం. మనం కూడా అభిషక్తుల్ని మనం ముట్టకూడదు. దేవుడు వారిని అభిషేకించాడు. ఒకరిని అభిషేకించినప్పుడు మనం ముట్టడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనకి అన్యాయం జరిగినప్పుడు ఆయన ఊరుకోడు, న్యాయాన్ని విధిస్తాడు. దేవుడు మనల్ని, ఇంగ్లీష్ బైబిల్ బాగుంటుంది, వీఆర్ ఏ ట్రెజర్డ్ పొసెషన్. అంటే ఏర్పరచబడిన వాళ్ళం మనం, ముత్యాల లాంటి వాళ్ళం మనం. నువ్వు నెలకి 10,000 రూపాయలు జీతం సంపాదించావు అనుకో, 10,000 మింగావు, నువ్వు 9,000 ఖర్చు పెట్టుకొని 1,000 రూపాయలు దాచిపెట్టుకుంటావు. అయితే నీకు విలువైంది ఏది? 9,000 రూపాయలా 1,000 రూపాయలా?
రూపాయలే నీకు విలువ. ఎందుకు? నువ్వు ఆ 1000 రూపాయలని పక్కన పెట్టావు. నువ్వు దాన్ని, అదెంతో విలువైనది. పద్దాకలు చూస్తావు 1000 రూపాయలు ఉందా లేదా, 1000 రూపాయలు ఉందా లేదా అని. నువ్వు 1000 రూపాయలని ఎలాగైతే పక్కన పెట్టుకున్నావో, ఈ లోకంలో ఎన్ని వేల మంది అన్నా ఉండండి, నిన్ను ఏం చేశాడు? పక్కకు పెట్టాడు. అంటే దాచిపెట్టాడు. దాచిపెట్టబడిన మన మీదకి కళ్ళెప్పుడు దాని మీదే ఉంటాయి. మనల్ని ముడితే దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుని న్యాయ తీర్పును విధిస్తాడు. రెండోదిగా మనం ఇక్కడ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవిశ్వాసుల్ని చూసి మనం ఏ రోజు కూడా సంతోషించకూడదు. వారి పాపంలో జీవించడం చూసి మనం సంతోషించకూడదు. రక్షింపబడని వారిని చూసి సంతోషించకూడదు. వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారండి, మేము భక్తిలో ఉన్నామండి. వాళ్ళు తాగుతారండి, మేము తాగమండి. వాళ్ళలో విశ్వాసం లేదండి, మాలో విశ్వాసం ఉందండి. మనం సంతోషించకూడదు. వారిని చూసి, అయ్యా నాకు ఇచ్చిన రక్షణ సంతోషాన్ని వారికి కూడా దయచేయనైనా, ఏదో మీరు చేసిన తప్పది. సహోదరుడు నాశనంలో ఉంటున్నప్పుడు సంతోషిస్తున్నారు ఏదో మీరు, ఒకరి నాశనాన్ని చూసి సంతోషించే వారుగా ఉండకూడదు. అదే మూడో విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటిదంటే, ఒకరి నాశనాన్ని చూసి మనం సంతోషించే వారిగా ఉండకూడదు. మనం సంతోషిస్తున్నాము అని అంటే నీ హృదయం బాగోలా, మూర్ఖ హృదయం నీది. దావీదుకి ఒక గొప్ప శత్రువు ఉన్నాడు. ఆయన ఎవరంటే సౌలు రాజు చేతిలోకి ఆయన చిక్కినప్పుడు అంగీలో ఉన్న చివరి భాగాన్ని అంచులోది కోసినందుకు ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఏం కోసినందుకు? మెడ కోసినందుకు కాదు, అంగి కోసినందుకు. కోపంతో ఇంకొకరిని అంటే మనకి పశ్చాత్తాపం రాదు. నేనేం తప్పు మాట్లాడానా అని పశ్చాత్తాపం రాదు. కానీ అతడు అంచు కోసినందుకు పశ్చాత్తాపడ్డాడు, శత్రువు అయ్యుండి. ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే, సౌలు రాజు యోనాతాను చచ్చిపోయినప్పుడు 40 రోజులు తినలేదు. శత్రువు చనిపోయినప్పుడు, మన శత్రువులు చనిపోయినప్పుడు మనకు ఒక పక్కన సంతోషం ఉంటుంది. ఏం సంతోషం? అమ్మయ్య దేవుడు నన్ను రక్షించాడన్న సంతోషం ఉంటుంది. కానీ దాంతోపాటు మనలో భయం కలుగుతుంది. దేవుడికి వ్యతిరేకంగా నిలబడితే ఇంత భయంకరమా అన్న భయం. శత్రువులు నాశనమైనప్పుడు మనం సంతోషించకూడదు. దేవుని న్యాయ తీర్పులో సత్యాన్ని ఎదుర్కొనేలాగా చేస్తుంది. 2, దేవుని న్యాయ తీర్పు గర్విష్ఠుల్ని అణిచివేస్తుంది. ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ హంబుల్స్ ద ప్రౌడ్. దేవుని న్యాయ తీర్పు గర్విష్ఠుల్ని అణిచివేస్తుంది. సొంత తమ్ముడు పిల్లలు నాశనం అయిపోతుంటుంటే, బూడిదలో కూర్చొని ఏడుస్తుంటుంటే, పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటుంటే ఉన్న చిన్న భోజనాన్ని లాక్కుంటూ పోతున్నారు. ఉన్న కొంచెం ఆస్తిని దోచుకున్నారు ఏదో మీలు. ఉన్న నాశనాన్ని ఇంకా నాశనం చేసేసారు వాళ్ళు. ఎందుకని అంత చేస్తున్నారు? నేనేమన్నా చేయొచ్చు అనుకున్నారు. ఎందుకని ఏమన్నా చేయొచ్చు అనుకున్నారు? వారి బలం, నాకు ఈ బలం ఉందనుకున్నారు. ఆ బలాన్ని చూసి వాళ్ళకి గర్వం వచ్చింది. గర్వం వచ్చినప్పుడు నేనేమన్నా చేయొచ్చు అనుకున్నారు. నన్ను అడిగేవాళ్ళు లేడు, నన్ను ఏం చేసేవాళ్ళు లేడు అనుకున్నారు ఏదో మీలు. మనం ఇందాకే చదివాం ఆదికాండంలో. ఏదో మీలు ఎక్కడుండే వాళ్ళంట? సెయీరు మన్యంలో ఉండేవాళ్ళంట. మన ఎదురుగా ఇంద్రకలాది కొండ ఎలాగైతే ఉందో వాళ్ళకి సెయీర్ మన్యం అలాంటిది. సెయీర్ మన్యం అంటే సెయీర్ కొండలు. ఆ సెయీర్ కొండల్లో నివసించే వాళ్ళు. ఆ సెయీర్ కొండల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టమైన. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను చూడండి. మీరు గూగుల్లో ఇన్ పెట్రా రాక్స్ అని పెట్టారనుకోండి, ఇవన్నీ కనిపిస్తాయి నేను చూపించేది. అది చూడండి, వాళ్ళు గృహాల్లాగా ఉన్నాయి. వాళ్ళు మెట్లు చూడండి, ఈ రోజుకి కూడా అది ఉన్నది. ఆ ఏదోమీలు అట్లాగా ఆ కొండల మీద నివసించే వాళ్ళు వారు. నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళు, చూడండి వాళ్ళు ఎలా నివసించేవాళ్ళు. నెక్స్ట్
చూడండి, వాళ్ళు బండ సందుల్లోనే వెళ్ళాలి. వాళ్ళు పైకి వెళ్ళాలి అని అంటే అట్లాంటి ఒక సందుల్లో వెళ్ళాలి. సో ఎవరైనా కానీ, సైన్యం ఎవరైనా కానీ వాళ్ళని నాశనం చేయాలి అని అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేసరికి ఉన్న ప్రాణం పోయింది. ఆ పైకి వెళ్ళాలన్నా కానీ ఇలాంటి సందుల్లో వెళ్ళాలి. ఇలాంటి సందుల్లో వెళ్ళాలి అని అంటే సైన్యం ఒకేసారి రాలేరు. ఇద్దరో ముగ్గురో వస్తారు. ఇద్దరో ముగ్గురు వస్తే ఒక్కొక్కటి శత్రువుని ఒక్కొక్కటి నరికేస్తూ ఉంటాడు. సో ఎవ్వడు వాళ్ళని ఏం చేయలేరు, ఏమీ చేయలేరు, వాళ్ళని కదిలించలేరు. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేరు అని అనుకున్న గర్వం మీద ఇశ్రాయేలు ప్రజల్ని హింసిస్తున్నారు. నెక్స్ట్ చూపించు. చూడండి, మీరు జార్డాన్కి వెళ్తే కనుక ఖచ్చితంగా దాన్ని చూడండి. ఓకే, నెక్స్ట్. వాళ్ళు నివసించే, ఇది వాళ్ళు కట్టింది కాదు, వాళ్ళ ఎదోమీల తర్వాత వచ్చిన వంశస్థులు చేశారు. ఓకే, నెక్స్ట్. అలాగే ఉంచు. ఇంక చూడండి వాళ్ళ కొండలు వాళ్ళకి ఎలాగున్నాయంటే భద్రతగా ఉంది. మమ్మల్ని చంపాలి అంటే పైకి రావాలన్నా కానీ అలాంటి సందుల్లో రావాలా. ఎవ్వడు రాలేడు. మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు. మేమేమన్నా చేయొచ్చు, మాకు నచ్చినట్టుగా చేయొచ్చు, మేము రాజులం అనుకున్నారు. కానీ దేవుడు చూడండి ఏమంటున్నారు. ఉపద్య గ్రంథం మొదటి 4 వచనాలు, ఒబడాయా చాప్టర్ 1 verses 1 to 4. ఉపద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకే దోత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఏంటి, నువ్వు అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడివై ఉన్నావు కదా. బండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నన్ను కిందకు పడేసేవాడు ఎవడు అని అనుకునేవాడా. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున పక్షిరాజు ఎంత ఎత్తుగా పెడతాడు, నివాసము చేసుకొని ఎంత ఎత్తు పెట్టుకుని నివసించినా కానీ నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను. ఏంటి, నక్షత్రాల్లో నువ్వు ఇల్లు కట్టుకున్నా అచ్చట నుండి నేను నిన్న క్రింద పడవేతును, అక్కడి నుండి కింద పడేస్తా అన్నాడు. మన భద్రత కొండలవ్వకూడదు. మన భద్రమైన స్థలం కొండలవ్వకూడదు. మన భద్రమైన స్థలం బండ సందులు కాదు. క్రీస్తు మనకి భద్రమైన స్థలంగా మారాలి. ఏదో మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా 6వ వచనం చూడండి. ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును. ఏమండి, వాళ్ళు సొమ్ము కలిగిన వాళ్ళు అంటే బాగా డబ్బున్నోళ్ళు. వారు 8వ వచనం. ఆ దినమందు ఏసావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. వాళ్ళకు ఇంకొక బలం ఏంటంటే మాకు జ్ఞానం ఉంది, తెలివాళ్ళు ఉన్నారు మాకు. 9వ వచనం. తేమాను నీ బలాఢ్యులు విస్మయముందుదురు. వావ్, బలాఢ్యులు ఉన్నారు, వాళ్ళకి సైన్యం ఉంది. తేమాన్ అన్న మాట హబక్కూకు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. తేమాన్ ఎక్కడుంది? ఏదోం దేశంలో ఉంది. యోబు గారి ఫ్రెండ్ పేరు, ఒక ఆయన పేరు ఉంది, తేమానీయుడైన ఫిలిప్ జేకబ్ విజయవాడ, శ్రీను విజయవాడ అంటారు కదా. అలాగే యోబు గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? తేమానీయుడైన ఎలీఫాస్. మీరు సూపరండి బాబు, మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. తేమానీయుడైన ఎలీఫాస్ జ్ఞానుడు. తేమాన్ ఎక్కడి నుండి? ఏదోములో నుండి. ఏదోముకున్న గర్వం ఏంటంటే మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎందుకు అంత గర్వం వచ్చింది? వారి కొండ వాళ్ళకి బలం, ఎవ్వడు పైకి రాలేడు. మా ఇల్లులు కొండల మీద ఉన్నాయి, మా సైన్యం కొండ మీద ఉంది, ఎవ్వడు రాలేడు అని అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒరే కొండ మీద కాదురా, నువ్వు నక్షత్రం మీద పెట్టినా కానీ దించేస్తా అన్నాడు.
చాలామంది ఇలాగంటారు కదా, ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, ఏంటి నీ ధైర్యం ఏంటి చెప్పు, ఏంటి ఎక్కడి నుండి వస్తుంది నీకు ధైర్యం అంటారు కదా. ఏదో మీరు కూడా ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? కొండలో మమ్మల్ని ఎవడేం చేయలేడు, మాకు సొమ్ము ఉంది, మాకు డబ్బు ఉంది, మాకు బంగారం ఉంది, వెండి ఉంది, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మాకు జ్ఞానం ఉంది, మాకు బలం ఉంది, సైన్యం ఉంది, ఎవడేం చేయలేడు అనుకున్నారు. దేవుడు అన్నాడు, నక్షత్రంలో కట్టిన కానీ మన బలం మనకి సొమ్ము మారకూడదు, సొమ్ము మనకి బలంగా మారకూడదు, బంగారం మనకి బలంగా మారకూడదు, అందం మనకి బలంగా మారకూడదు, మన పలుకుబడి మనకి బలంగా మారకూడదు. నేనేమన్నా చేస్తా, నా ఇష్టం అనకూడదు. మన కళ్ళు ఎదురుగా చనిపోయిన వాళ్ళే ఎవరంటే సద్దాం హుస్సేన్, మొమర్ గడాఫీ. సద్దాం హుస్సేన్ రాజుగా ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు అని అనుకున్నాడు. కానీ యుఎస్ఏ ఆర్మీ వచ్చినప్పుడు మొత్తం ధ్వంసం చేసేస్తుంటే బంకర్లో దాక్కున్నాడు. భూమి కింద అండర్ గ్రౌండ్ బంకర్లో దాక్కుంటే ఎవడి వలన కుదరలా, నన్ను ఎవ్వడేం చేయలేడు, నా సీక్రెట్ ప్లేస్ ఎవరు కనుక్కోలేరు అనుకుంటే, ఈ యుఎస్ఏ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే సద్దాం హుస్సేన్ ఒక చుట్టాలకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే ఆ డబ్బును చూసి సొమ్మును చూసుకొని సద్దాం హుస్సేన్ గారు ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టారు. అంత రాజుగా ఉన్నాయన జైల్లో అతన్ని చూస్తుంటే నాకే ఉసూరు మండింది. అంత పవర్ఫుల్ మ్యాన్, ఎలాగొచ్చావయ్యా కిందకి? గడాఫీ అన్న ఆయన ఎంత మూర్ఖుడంటే దేశం మొత్తాన్ని హింస పెట్టాడు. ఆయన చుట్టూతో ఎవరే ఉంటారంటే సోల్జర్స్, సైనికులు ఎవరే ఉంటారంటే ఆడవాళ్ళే ఉంటారు. సైన్యం మొత్తం గన్ను పట్టుకొని మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు. రోజుకో రాత్రి గడుపుతాడు ఆమెతో. మీరు గడాఫీ అన్న ఇంటర్నెట్లో చూస్తే మొత్తం ఆడవాళ్ళే ఉంటారు ఆయన చుట్టూతో. నన్ను ఎప్పుడు ఏం చేయలేడు, నేను రాజు అని అనుకున్నాడు. కానీ ఆయన స్థితి ఎంత ఘోరంగా మారిందంటే, ఒక దేశం అల్లకల్లోలం అయినప్పుడు దాక్కోవడానికి డ్రైనేజ్ పైపులో దాక్కున్నాడు. డ్రైనేజ్ పైపులో దాక్కుంటున్నప్పుడు ప్రజలు చూసి జుట్టు పట్టుకొని కొట్టి కొట్టి చంపారు. నన్ను ఎవడు ఏం చేయలేరు అనుకున్నాడు. సాతాను కాడు, లూసిఫర్ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు గర్వం వచ్చింది. గర్వం వచ్చినప్పుడు దేవుడి మీద ఎగబడ్డాడు. నన్ను ఎవడేం చేయలేడు, నేను పాటలు పాడతాను, నేను వర్షిప్ లీడర్ని, నేను ఏమన్నా చేస్తాను, నేనంటే దేవుడికి ఇష్టమని అనుకున్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు, అంతే కిందకి పోయాడు. మన బలం మనకి కొండలు మారకూడదు. నిన్ను దేవుడు ఎలా తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఏమీ లేని స్థాయిలో కూర్చున్న నిన్ను అన్నీ ఉన్న స్థాయిలో నిన్ను ఇక్కడికి నడిపించాడే. సమాధానం లేనప్పుడు సమాధానాన్ని ఇచ్చాడే, గురి లేనప్పుడు గురినిచ్చాడే, నీకు ఏమీ లేనప్పుడు దీన స్థాయిలో పనికిరాని స్థాయిలో ఉన్నప్పుడు ఒక పరిమళ తైలంగా నిన్ను మార్చాడే. నన్ను ఎవడు ఏం చేయలేడని అనుకోకు. నీ ఉద్యోగం నీకు భద్రమైన స్థలంగా మారకూడదు. చాలామంది గవర్నమెంట్ జాబుల కోసం చూస్తారు. ఎందుకు? గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. అది 40 సంవత్సరాలు వచ్చినా కానీ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. ఎందుకు గవర్నమెంట్ జాబ్ కోసం తప్పిస్తారు? వేరే ఏం లేవా? ఏం లేవా? గవర్నమెంట్ జాబ్ ఏంటి? సేఫ్. గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, అమ్మయ్యా, సేఫ్ సైట్లో ఉన్నావు అని అనుకుంటున్నావు కదా, అది నీకు ఏ రోజు కూడా భద్రమైన స్థలంగా మారకూడదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10 నుండి 14 వరకు.
Deuteronomy in chapter 8 verse 10 to 14. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఆయన్ని ఏం చేయాలి? గర్వించకూడదు, స్తుతించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచిపోయి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. నిన్ను రప్పించిన యెహోవా దేవుణ్ణి నువ్వు మర్చిపోతావేమో. ఏసావుకి ఒకప్పుడు ఏమీ లేని స్థాయిలో మొత్తం ఇచ్చినప్పుడు మర్చిపోయాడు దేవుణ్ణి. నా బలం కొండ అని అనుకున్నాడు. పైకి ఎవడు రాలేడు, నేనేమన్నా చేయొచ్చు అనుకున్నాడు. నా సొమ్ము నన్ను చూసుకుంటుందిలే అనుకున్నాడు. నా ఉద్యోగం నన్ను చూసుకుంటుందిలే అనుకున్నాడు. నా జ్ఞానం నాకు యూజ్ అవుతుందిలే అనుకున్నాడు. నా సైన్యం ఉన్నారు కదా, నాకు వీళ్ళు ఉన్నారు కదా, తనకు నచ్చినట్టుగా ప్రవర్తించాడు. ఒక రోజున మా అమ్మగారు నాకు ప్లేట్లో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇచ్చారు. తిన్నాక హృదయంలో ఎలాగనిపించింది తెలుసా? నేను హెల్తీ ఫుడ్ తిన్నాను తెలుసా. దేవుడు అన్నాడు, ఏమనుకుంటున్నావు అన్నారు. దాన్ని చూసి, అయ్యా సారీ అయ్యా, నువ్విచ్చిందయ్యా ఇది, నువ్విచ్చిన ఆహారం అయ్యా ఇది. నా భద్రమైన స్థలం ఏది? జీడిపప్పు తిన్నాగా, బాదం పప్పు తిన్నాగా, కిస్మిస్లు తిన్నాగా, భద్రంగా మారింది అది నాకు. ఆ భద్రమైన స్థలం అని అనుకుంటున్నప్పుడు తమ్ముడు చెల్లి గుర్తు తెచ్చుకో, అది భద్రం అని అనుకోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా నేను ఏ పార్టీ వాడిని, నేను 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక మంచం కొన్నారు. అదే మంచం మీద 2018 దాకా పడుకున్నా. దాంట్లోనే అదే యూజ్ చేసుకున్నా 2018 దాకా. 2018లో మా అమ్మ ఏమందంటే కొత్త మంచం కొందామని చెప్పింది. సరే ఆ మనోహర్ని పిలిపించి కొత్త మంచం చేపించారు మా అమ్మగారు. మంచి మంచం అంటే సేమ్ ఒకే సైజ్. ఓకే, దాంతోపాటు నేనేమని అడిగానంటే నాకు టేబుల్ కావాలి, కుర్చీ కావాలి, బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్ కావాలి, ఆ డోర్ సరిగ్గా లేదు, మొత్తం చేపించాను. మొత్తం చేపించిన తర్వాత చూస్తే నా రూమ్ ర్యాక్లే మారిపోయింది. అసలు మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. ఆ రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు ఆహా అనిపించింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమనుకుంటున్నావు అన్నాడు. బైబిల్లో ఏముంది? నువ్వు కానాన్ దేశానికి వచ్చి ఇల్లు కట్టుకొని నువ్వు సమృద్ధితో తిని పడుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో నువ్వు ఎలాగొచ్చావో నువ్వు మర్చిపోకు. అలా పడుకొని అబ్బా అని అనుకున్నప్పుడు నా భద్రమైన స్థలం ఏంటి? అవన్నీ చూసి నేను భద్రం అనుకున్నాను. దేవుడు అన్నాడు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. స్తోత్రమయ్యా అని మోకాళ్ళ నుంచి, అయ్యో దీని వాడ టేబుల్కి స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ అయ్యా, బుక్స్కి థ్యాంక్ యూ అయ్యా, మంచానికి స్తోత్రం, థ్యాంక్ యూ అయ్యా. నీకు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆ రాత్రి పడుకున్నప్పుడు
నువ్వు భద్రంగా ఉన్నావని అనుకోకు. నీకు మంచి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత నేను భద్రంగా ఉన్నానని అనుకోకు. కద్దరు సొక్కా వేసుకొని జోబులో 2000 ఎట్టుకొని అబ్బా చూసుకో భద్రంగా ఉన్నానని అనుకోకు. మోడీ గారు ఈ రోజు నుండి 2000 పని చేయదంటే అది ఆ జోబులో నుండి చెత్తకుండిలో పడిపోద్ది. మన చేతిలో ఉన్నది ఏది కూడా భద్రమని అనుకోకు. మెడలో ఒక కొబ్బరి తాళ్ళు లాంటి ఒక బంగారపు గొలుసు వేసుకొని పైగుండి తీసి అట్లా చూపించుకున్నా. ఎందుకు చూపించుకోవడం? వేసుకోవచ్చు కదా పైగుండి, కనపడాలి. ఇట్లా అట్లా ఇట్లా బ్రేస్లెట్ చూసి ఆ షర్టు ఉన్నా కానీ బయటికి తీసి ఎక్కడెక్కడ భద్రమైన స్థలం. నాకు బంగారపు తాడు, బ్రేస్లెట్, నక్షత్రంలో కట్టుకున్నా నెక్లెస్ కాదు, బ్రేస్లెట్ కాదు, మొలతాడు కూడా ఉండదు దేవుడు తించాడంటే. లోతు ఏమనుకున్నాడంటే నన్ను అడిగేవాడు ఎవడు లేడని చెప్పి అబ్రహాముకి రావాల్సిన ఆస్తులు మొత్తం లాక్కున్నాడు. నన్ను అడిగేవాళ్ళు ఎవడు లేడు, నిన్నేమన్నా చేయొచ్చు, నేను తెలివైనోడిని, ఆడి ముసలోడు, ఆడికేం పిల్లలు పడతారు అని చెప్పి లాక్కుంటూ పోయాడు. సూటు బూటు టై వేసుకుంటూ పోయాడు, అండర్వేర్తో బయటకు వచ్చాడు. నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నేను భద్రంగా ఉన్నాను అని ఈరోజు అనుకోకు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా సంపాదించి మంచి పంటలు పండినాయి. ఆయన గోడౌనే కాకుండా పక్క గోడౌను, ఆ గోడౌను, ఆ పక్కూరు గోడౌను మొత్తం కొనేసుకొని సాయంకాలం పాటు ఒక చల్ల గాలి వస్తుంది, చల్ల గాలిలో కూర్చుందామని చెప్పి కుర్చీ వేసుకుని అవన్నీ చూశాడు. ఆహా నా ప్రాణమ్మ వస్తే నీకేంటే కలవరం, తరతరాలు తినచ్చే నువ్వు, తరతరాలు కూర్చొని తినచ్చే నువ్వు, ఎంజాయ్ చేసుకో అంటే దేవుడు ఆకాశం తెరుచుకొని ఒరే వీర్రాడు ఏమనుకుంటున్నావురా నువ్వు, నీ ప్రాణాన్ని ఒక్కసారి అడిగితే ఇవంతా ఆస్తంతా ఏమవుతుంది అనగానే టపక్కుమని పోయింది. ఎవరికి పోయింది అది? నీ భద్రమైన స్థలాన్ని చూసి, ఈ లోక వస్తువుల్ని చూసి నేను భద్రంగా ఉన్నాను అని ఈరోజు అనుకోకు. ఎందుకు ఒక ఉద్యోగం కోసం చూస్తున్నావు, ఒక గట్టెక్కినట్టు ఉంటుంది, ఒడ్డుకి వెళ్ళిపోయాడు రా అని అనుకుంటారు. మనకందరికీ ఉద్యోగాలు కావాలి, మనందరికీ ఇల్లులు కావాలి, అన్నీ కావాలి. కానీ దానికి మించి ఆ ఒడ్డుకి ఎక్కినప్పుడు అమ్మయ్య అని రాకూడదు. ఒడ్డెక్కినాక అమ్మయ్య అనకూడదు. ఏమనాలి? అయ్యా నేనే పాటి వాడిని, ఈ ఒడ్డుకి నేను రాకూడదు, నన్ను ఈ ఒడ్డుకి ఎక్కించావు, నీ కృపకై స్తోత్రమయ్యా, నువ్వు ఇచ్చిన దానికి వందనాలయ్యా. అమ్మాయ రాకూడదు. నీ పిల్లలకి పెళ్లి చేపించిన తర్వాత ఆ రోజు రాత్రి కాలు మీద కాలు వేసుకుని అమ్మాయ పని అయిపోయింది అనకూడదు. నాకు ఇది చేపించినందుకు స్తోత్రమయ్యా. నీ ఎగ్జామ్స్లో కష్టపడి పాస్ అయినాక అమ్మాయ అని రాకూడదు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మాయ అనకూడదు. మీ పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత అమ్మాయ అని రాకూడదు. అమ్మాయ వచ్చిందంటే గర్వం వస్తుంది, గర్వం వచ్చిందంటే అక్కడ నుండి ఇంకా గర్వం వచ్చిందంటే ఎవరిని పట్టించుకోడు. నన్ను అడిగేవాడు అవడు లేడు కదా, ఏంటి
అప్పటిదాకా మాట తీరు ఒక రాకగా ఉంటుంది, అంతా వచ్చిన తర్వాత మాట మారిపోద్ది. ఏదోముకి పర్వతాలు వాళ్ళకి భద్రమైన స్థలం, వారి సొమ్ము, వారి జ్ఞానం, వారి సైన్యం వాళ్ళకి బలంగా మారింది. మూడోది, దేవుని న్యాయ తీర్పులు దేవుని ప్రజల్ని ఆదరిస్తుంది. The people of God find comfort in God's judgments. దేవుని ప్రజలు ఆయన న్యాయ తీర్పులు వారిని ఆదరిస్తుంది. మనల్ని ఆయన కనికరమే కాదు మనల్ని ఆదరించేది, ఆయన కృప ఒక్కటే కాదు మనల్ని ఆదరించేది, ఆయన న్యాయ తీర్పులు కూడా మనల్ని ఆదరిస్తాయంట. వావ్! మనం ఎట్లా మాట్లాడినా కానీ మళ్ళీ ఎడగొచ్చి స్తోత్రం హల్లెలూయా అని అంటున్నాం. ఎందుకు? ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కనికరం గల దేవుడు. మనం ఎట్లా బ్రతికినా కానీ మళ్ళీ ఆయన సన్నిధికి వస్తున్నాం. ఎందుకు? ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప కనికరం మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆయన న్యాయ తీర్పులు కూడా మనల్ని ఆదరిస్తాయి. హల్లెలూయా! మన జీవితంలో అన్యాయం జరుగుతుంటున్నప్పుడు, మన జీవితంలో మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటున్నప్పుడు, మన మీద చిన్న చూపు చూస్తుంటున్నప్పుడు, దేవుడు ఊరుకునే దేవుడు కాదు, ఆయన న్యాయాన్ని విధిస్తాడు. న్యాయాన్ని విధించినప్పుడు మూర్ఖులు నశించిపోతారు, నీతిమంతులు పైకొస్తారు. ఆయన న్యాయ తీర్పులు మనల్ని ఆదరిస్తుంది. హిస్ జడ్జ్మెంట్స్ కంఫర్ట్ ద రైచియస్ మ్యాన్. మనకి అన్యాయం చేసే వాళ్ళు ఎలా బ్రతుకుతారో తెలుసా? ఈడికి ఎవడిని అడుగుతాడో, నన్ను ఎవడు అడుగుతాడు. మన బలహీనతల్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు, మన బలహీనతల్ని వాడుకుంటారు. అటువంటి సమయంలో ఆయన న్యాయ తీర్పులు మనల్ని ఏం చేస్తాయి? మనల్ని ఆదరిస్తాయి. మనల్ని తెలివి తక్కువలుగా చేసినప్పుడు, మనల్ని మోసం చేసినప్పుడు, నేను ఆలోచించలేకపోయానే, నా మంచితనాన్ని వాడు వాడుకున్నాడే, నా బలహీనతను వాడు వాడుకున్నాడే అని అనుకుంటున్న ప్రియ తమ్ముడు చెల్లి, నీకు ఈ రోజున అన్యాయం జరిగి ఈ రోజున ఇక్కడ కూర్చున్నావేమో, భయపడకు, మౌనంగా ఉండు. ఒక న్యాయకర్త ఉన్నాడు, న్యాయాన్ని విధిస్తాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన కార్యాన్ని చేసినప్పుడు, ఆయన న్యాయ తీర్పులు మనల్ని హెచ్చిస్తుంది. అనేక సార్లు క్రైస్తవుల యొక్క సంఘాలని, క్రైస్తవుల్ని హింసిస్తుంటున్నప్పుడు మన హృదయాల్లో అడిగే ప్రశ్న ఏంటంటే, అడిగే వాళ్ళు ఎవరున్నారండి? వీళ్ళని ఎందుకు చేస్తున్నావు ఇలాగని అడిగే వాళ్ళు ఎవరున్నారండి? అన్యాయం చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటారు. నాబోతు వాళ్ళ తాతయ్య నాబోతు వాళ్ళ నాన్నకి ఆస్తి రాసి ఇచ్చాడు. నాబోతు వాళ్ళ నాన్న నాబోతుకి ఆస్తి రాసి ఇచ్చాడు. దస్తావేదులో నాబోతుది అని రాసి పెట్టాడు. కానీ ఆహాబు రాజు చూసి, ఒరే నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వరా అంటే, నాబోతు ఏమన్నాడంటే, మా నాన్నగారు ఆస్తి, మా పితరుల ఆస్తి నేను అమ్మలేనండి అని అంటే, ఆహాబు రాజు ఏం చేశాడంటే, నేను రాజుని, నేనేమన్నా చెయ్యొచ్చు, ఆడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎవరెవరా అని చెప్పి అబద్ధ సాక్ష్యాల్ని పలికించి రాళ్ళేసి కొట్టించి దస్తావేదులో ఆహాబు యెజబెల్ రాణి స్థలం అని రాసుకున్నారు. భూమిని కబ్జా చేశారు. నన్ను అడిగేవాడు ఎవడు లేడనుకున్నారు. కానీ ఒక న్యాయమూర్తి ఉన్నాడని, న్యాయకర్త ఉన్నాడని మర్చిపోయారు ఆహాబు యెజబెలు రాణి. ఏ భూమిలో అయితే నాబోతుని చంపారో అదే భూమి మీద కుక్కలు ఆహాబు రక్తాన్ని నాకినాయి. ఆ సమయంలో మూర్ఖులు వణికిపోయారు, నీతిమంతులు ఆదరించబడ్డారు. ఓ దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడు. మన దేవుడు అనాథులకి తండ్రి గాను, విధవరాండ్రులకి న్యాయకర్త అయి ఉన్నాడు. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు.
మీలో చాలామంది వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు మీ ఉద్యోగ స్థానాల్లో మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా చూడటం, మీతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం మీరు చూశారు. దాంట్లో మీరు ఆ వేదన గుండా మీరు వెళ్ళారు. మీ హృదయంలో ఒకటి కలుగుతుంది, వీడిని అడిగే వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటున్నావు కదా. గుర్తుపెట్టుకో, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పక్షాన ఉన్నారు, మన పక్షాన ఉన్నారు. ఆయన న్యాయమూర్తి, న్యాయకర్త అయి ఉన్నాడు. మన కొరకు ఆయన వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మన కొరకు ఆయన వ్యాజ్యమాడేవాడు. చెప్పు తల్లి, నా కొరకు ఆయన వ్యాజ్యమాడువాడు. నా కొరకు ఆయన వ్యాజ్యమాడువాడు. నేను అనాథుని కాదు, నేను విధవరాల్ని కాదు. నా తండ్రి క్రీస్తు అయి ఉన్నాడు, నా భర్త క్రీస్తు అయి ఉన్నాడు. నా కొరకు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో తమ్ముడు, చెల్లి. ఆయన న్యాయ విధులు మనల్ని ఆదరిస్తాయి. యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి నిలబెట్టినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, యేసు నువ్వు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చేవి, ఇదంతా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు మౌనంగా ఉంటే పిలాతుకి కోపం వచ్చి ఏమన్నాడంటే, మాట్లాడవేంటి, నీకు తెలీదా, నిన్ను సిలువ వేయటానికి నాకు అధికారం ఉందని తెలీదా అనుకున్నాడు అని చెప్పాడు. ఎందుకు? తనలో గర్వం, నేనేమన్నా చేస్తా అనుకున్నాడు. యేసు ఏమన్నాడంటే, నా మీద చెయ్యాలంటే నా తండ్రి పర్మిషన్ ఇవ్వాలి. నన్ను అడిగేవాడు ఎవ్వడు లేడని యేసయ్యని సిలువ వేశాడు. మళ్ళీ యాక్షను ఏంటి? యాక్షను చేతులు కడుక్కున్నాడు. నన్ను అడిగేవాడు ఎవ్వడు లేడనుకున్నారు. కొంత సమయంలోనే, కొన్ని సంవత్సరాల తర్వాత పిలాతు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. మనకి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. మనం ఏ రోజు కూడా నన్ను అడిగేవాడు ఎవడు లేడని అనుకోకూడదు. మన భద్రమైన స్థలం మన చేతిలో ఉన్నవి మారకూడదు. రెండోది మనం నేర్చుకోవాల్సింది, మనకు ఒక అన్యాయం జరిగితే, ఇతరులు మన పట్ల వీడిని అడిగేవాడు ఎవడో లేడని ప్రవర్తిస్తే, మన కొరకు న్యాయకర్తగా ఒక గొప్ప దేవుడు ఉన్నారు. ఆయన న్యాయ తీర్పు మనల్ని ఆదరిస్తారు. నేను ఒక పాస్టర్ ఫ్యామిలీలో పెరిగినందుకు చాలామంది ప్రజల్ని నేను అనేకసార్లు ఎదుర్కొంటూ ఉంటాను. రకరకాల మనుషులుగా ఎదుర్కొంటూ ఉంటాం. ఎంతో దీన స్థాయిలో ఉన్న వాళ్ళని దేవుడు హెచ్చించిన వాళ్ళని చూసాం. హెచ్చించిన తర్వాత మాకు అన్నీ ఉన్నాయిలే, మా జీవితానికి ఏముందిలే అని అనుకున్న వాళ్ళని చూసాం. అనుకున్న వాళ్ళు ఏ స్థానం నుండి అయితే వచ్చారో అదే స్థానంలోకి మళ్ళీ దిగిపోవటం చూసాం. వాళ్ళని చూసినప్పుడు మాకు భయం వేసేది, అబ్బా వీళ్ళ ఇలాగ మారిపోయింది. ప్రియ తమ్ముడు, చెల్లి, ఏదోమీయుల మీదకి దేవుడు న్యాయ తీర్పు తీర్చాడు. ఎందుకు? నన్ను ఏం చేసేవాడు ఎవడు లేడనుకున్నారు. ఈరోజున నీ స్వభావం అదైతే పశ్చాత్తాపడటానికి ఇష్టపడు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయం జరిగితే నీ కొరకు ఆయన న్యాయకర్తగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఏదో మీరు అనుకున్నారు, మమ్మల్ని అడిగేవాడు ఎవడు లేడు, మా కొండలు మాకు భద్రమైన స్థలం, ఆస్తులు ఉన్నాయి, మాకు సొమ్ముంది, మాకు బలముంది, మాకు జ్ఞానం ఉంది అనుకున్నారు. కానీ ఈ రోజున ఇందాక పిక్చర్స్ అన్నీ చూసారే, ఈ రోజున మ్యూజియంగా ఉంది. అక్కడ ఒక్కడు ఉండట్లా. ఏదోమీయులు ఒక్కడు కూడా మిగలకుండా చేశాడు దేవుడు.
బబులోను దేశస్తులు రాలేకపోయారు, కానీ ఒక చిన్న సైన్యం, నెబేషన్స్ అన్న చిన్న సైన్యం ఏదోము దేశం మీదకి దాడి చేసి ఒక్కడు కూడా మిగలకుండా చేశారు. 2వ BC కల్లా ఏదోమీని అని చెప్పినోడు ఒక్కడు కూడా లేడు. ఏసావు వంశం నుండి వచ్చిన ఒక్కడు కూడా మిగలలేదు. కానీ నీతిమంతులైన అభిషక్తులైన ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నారు. తమ్ముడు, చెల్లి, ఈ లోకాన్ని చూసి నీతిగా నేను ఎలా బ్రతకను అని అనుకుంటున్న లోకాన్ని చూసి ధైర్యం తెచ్చుకో. ఆయన కొరకు నిలబడు, నీతి కొరకు నిలబడు. తరతరాలుగా ఆయన నీతి నీ తరాలకి ఇస్తాడు. తమ్ముడు, చెల్లి, నేను మరలా చెప్తున్నా, నీతి కొరకు నిలబడుతున్న తమ్ముడు, చెల్లి తరతరాలకి ఒక ఆశీర్వాదకరంగా నిలబడతాడు. దేవుని యొక్క న్యాయ తీర్పులు సత్యాన్ని ఎదుర్కొనేలా చేస్తాయి. దేవుని యొక్క న్యాయ తీర్పులు గర్విష్ఠుల్ని అణిచివేస్తుంది. దేవుని యొక్క న్యాయ తీర్పులు మనల్ని ఆదరిస్తుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూర్చున్న అనేక మందులు శత్రువుల భయంతో కూర్చుంటున్నారు. శత్రువుల భయంతో దేవుడు మన కోసం వ్యాజ్యమాడేవాడు. నీ బలహీనతను చూసి వాడుకునే వాళ్ళతో దేవుడు ఈ రోజున మాట్లాడబోతున్నాడు. యాకోబు మామయ్య గారు లాబాన్ని ఏమనుకున్నాడంటే, మా అల్లుడే కదా, ఏమన్నా చేయించి వాడుతో అనుకున్నాడు. కానీ అదే రాత్రిన దేవుడు దిగొచ్చి ఏమన్నాడంటే, నా కుమారుడైన యాకోబుని మంచి అనబాక చెడు అనబాక, లేకపోతే లేచిపోతా అన్నాడు. దేవుడు ఈ రోజున మన శత్రువులతో మాట్లాడే దినంగా దేవుడు మార్చబోతున్నాడు. వీరిని ఇంకా ఎన్నడూ లేకుండా చేయాలి అనుకుంటా వారితో ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు. మన కొరకు ఆయన వ్యాజ్యమాడే కర్తయున్నారు. He is a God. He is a God. ఆరాధన యేసయ్యకు ఆరాధన యేసయ్యకు ఆరాధన. అర్హతలేని నా జీవితాన పరిశుద్ధాత్మనిచ్చి నడిపించావే, పరిశుద్ధాత్మనిచ్చి నడిపించావే. Come on! ఆరాధన యేసయ్యకు ఆరాధన. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? యేసయ్యకు ఆరాధన. పనికిరాని పాత్రను నేను, పనికిరాని పాత్రను నేను, పరిమళ వాసనగా నన్ను చేశావే, పరిమళ వాసనగా చీకటిలోనా నేనుండగా, వెలుగైనావే నన్ను వెలిగించావే, వెలుగైనావే. ఆరాధన యేసయ్యకు ఆరాధన. ఈ పాట పాడుచుండగానే శత్రువు ఏర్పరిచిన ప్రతి చిక్కుల్లో నుండి దేవుడు వినిపిస్తున్న ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన యేసయ్యకు ఆరాధన.
పరలోకన్న మా తండ్రి, మాతో మీరు ఒక వ్యత్యాసమైన రీతిలో మాతో మాట్లాడిన విధానం బడి స్తోత్రం. నీ బిడ్డను ఉపయోగించిన విధానం బడి స్తోత్రం. మా ఆధారం, మా ఆశ్రయం ప్రభువా, మా ఉద్యోగాలు ప్రభువా, మా వ్యాపారాలు, పరిచర్య, సంఘం ఏది కాదయ్యా. మీరే మా ఆధారం, మీరే మా ఆశ్రయమయ్యా తండ్రి. ప్రభువా, ఏ తండ్రి ఏదన్నా మేము చేయగలుగుతున్నామంటే అది నీ కృప, అది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. యేసునామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701-100-400 మరియు 9704-100-400.